హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెగ్యులర్‌గా వేసుకునే దోస కాకుండా డిఫరెంట్‌గా టేస్టీ అండ్ హెల్తీ దోస రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకే రకమైన దోస తినాలన్నా బోర్ కొడుతుంది కదా! అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ దోస కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. వీటినే మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు లావు బియ్యము లేదా కంట్రోల్ బియ్యము తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు కడుగుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా ఎర్ర కందిపప్పుతో దోస చేసుకోవటం వల్ల కలర్ బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక 4-5 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు దోసలు బాగా పల్చగా అలాగే క్రిస్పీగా రావాలి అంటే ఈ బియ్యము కందిపప్పుతో పాటు ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోండి. లేదా మీకు మెత్తటి దోసలు కావాలి అంటే మీరు మిక్సీ వేసుకునే ముందు ఒక 10 నిమిషాలు ఒక టేబుల్ స్పూన్ అటుకులు నానబెట్టుకొని పప్పుతో పాటు వేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక 5-6 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 6 గంటలు పక్కన పెట్టుకుంటే పిండి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు పర్మనెంట్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి, 6-7 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి చక్కగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు పిండిని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఫెర్మినేట్ చేయకుండా అప్పటికప్పుడు దోశ వేసుకోవాలి అనుకుంటే పిండిలో ఒక 1/2 టీ స్పూను వంట సోడా వేసుకొని ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె దోశ బ్యాటర్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలి అంటే బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత దోశ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. ఇలానే మిగిలిన పిండితో కూడా దోశలు పోసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా మంచి కలర్లో ఎలా వచ్చాయో దోశలు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.